హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా గండికోట రైడ్ తర్వాత ఇదే ఇంకా మళ్ళీ నెక్స్ట్ రైడ్. ఇక ఇది యాక్చువల్లీ ఆఫ్ రోడింగ్ ట్రాక్, ఇది రైడ్ కాదు. సో శాండ్వే మోటార్ స్పోర్ట్ అనేసి మన కొత్తూరు దగ్గర ఉంది. సో వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మా కేఆర్ గ్రూప్ నుంచి ఈరోజైతే ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఉంది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఆఫ్ రోడింగ్ ట్రాక్ చేయాలి అని చెప్పి. అది మన డూక్మినా నవ్వుతాడు ఎవడన్నా డూక్మినా ఆఫ్ రోడింగ్ అంటే. కానీ నాకు అది ఒక చిన్న ఆశ, ఆఫ్ రోడింగ్ కొట్టాలని. సో అయితే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడైతే మా కిరాక్ రైడర్స్ మీటప్ పాయింట్ అయితే దానికి అంటే ఆ మోటార్ స్పోర్ట్కి కొంచెం దూరంలోనే ఉడిపి హోటల్ ఉంటుంది. సో అక్కడైతే మా మీటప్. ఆడ మేము అందరం మీటప్ అయ్యి అక్కడ నుంచి ఆడికి వెళ్తాము. అంటే స్లాట్స్ ఉన్నాయన్నమాట మాకు 7 to 10 అట్లా స్లాట్స్ అనేవి చేసుకున్నాము మేము. సో మాకైతే మా కేఆర్ తరపు నుంచి అయితే మాకు ఇది ఫ్రీ ట్రాక్ అన్నమాట. సో నో ఛార్జ్, యాక్చువల్లీ ఛార్జ్ కూడా ఏం లేదు మాకు. ఎంట్రీ అయితే ఫ్రీయే. నార్మల్గా అయితే ల్యాబ్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. అది అంతా నాకు తెలియదు. నేను లాస్ట్ టైం ఒకసారి కనుక్కున్నప్పుడు అయితే 500 సంథింగ్ ఒక ల్యాబ్ అని చెప్పారు. సో ఇదైతే నాకు మంచి ప్లస్ పాయింటే అనుకోవాలి ఇక ఫ్రీ ట్రాకింగ్ అంటే. నేనైతే ఆల్మోస్ట్ నేను బయలుదేరి కూడా చాలాసేపు అవుతుంది. ఇంకొక 16 minutes ఉంది నాకు 13 kilometers. మా మీటప్ టైం వచ్చేసి 7 o'clock. అదే ట్రాక్ టైం వచ్చేసి 7:45 ఉంది. ట్రాక్ దగ్గర 7:45 వరకు వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ముందే అవుతుందా తర్వాత అవుతుందా అన్నది కొంచెం ఉంది, చూడాలి. అంటే ఇప్పుడు ఉడిపి దగ్గరికి వెళ్తాం కదా, అడుకున్నాక డిసైడ్ అయిపోతాం అన్నమాట. నేనైతే నా గేరు ఆల్మోస్ట్ సెట్. నాకు ఒక్కటి మైనస్ ఉంది ఇప్పుడు. ఫుల్ హెల్మెట్, జాకెట్, రైడింగ్ షూస్, గ్లౌజెస్, ఓన్లీ మన నీ ప్యాడ్స్ ఒక్కటి లేవు నా దగ్గర ప్రజెంట్. సో నేనైతే ఆడ బై చేసుకోవాల్సి వస్తుంది. అంటే రెంటల్ ఉంటాయి ఆడ, అవి తీసుకోవాలి. ఇంకా వాడు దానికి ఎంత ఉంటుందో మనీ తెలియదు. లేదు అంటే మా టీంలో ఎవరన్నా ఉంటే వాళ్ళన్నా యూజ్ చేయాలి. సో మాకైతే ఇది మ్యాండేటరీ, బట్ నా దగ్గర లేదు. ఇంకా అంటే ప్యాంట్ అయినా సరే, నీ ప్యాడ్స్ అయినా సరే, రెండులో నా దగ్గర ప్రజెంట్. సో మోస్ట్లీ ప్రణీత్ అన్న అయితే తీసుకొస్తాడు ఎక్స్ట్రా. సో చూడాలి ఇంకా దొరుకుతాయా లేంటాడ. మళ్ళీ నేను రెంట్కి తీసుకోవాలా, మళ్ళీ దానికి ఎంత అమౌంట్ ఉంటుందో రెంట్కి. మార్నింగ్ ఈ ఏరియా మొత్తం ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఎంత పీస్గా ఉంటుంది అంటే మెంటల్ పీస్. అసలు ప్రశాంతంగా ఉంటుంది పొద్దుగాల ఈ రూట్ మొత్తం. ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఈ రూట్లో ఇప్పటికి 2 సార్లు వచ్చిన. నాగార్జున సాగర్, శ్రీశైలం వెళ్ళినప్పుడు బాగా ఐడియా ఉందన్నమాట ఈ రోడ్ అయితే నాకు. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఒక్కరన్నా కలుస్తారా అంటే ఒక్కరు కూడా కలుస్తలేరు అసలు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇంకా కొంచెం ఎక్కడన్నా హైట్ ప్లేస్లో ఉంటే మాత్రం మంచి వ్యూ అది. ఇప్పుడైతే అంతేం కనబడతలేదు, నార్మల్గానే కనబడుతుంది సన్ రైజ్ అయితే. సో ఇక్కడ ఉడిపి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి లైనప్ స్టార్ట్ అవుతుంది, ఈ నుంచి ఆఫ్ రోడింగ్ వరకు. సో ఇప్పుడు నా పక్కన ఉన్న అరవింద్ అన్న, వన్ ఆఫ్ నా ఫేవరెట్ పర్సన్ అయిన గ్రూప్లో. మొత్తం లైనప్ మొత్తం సెట్ చేస్తున్నారు. ఈ నుంచి ఎగ్జాక్ట్ డెస్టినేషన్ ఇక నేనేం పెట్టుకోలేదు, ఎందుకంటే లైన్తో పాటు ఫాలో అవ్వడమే కదా. సో ఇంతకుముందు మేము ఇక్కడ ఆగినప్పుడు కేటీఎం అడ్వెంచర్ కొత్త లాంచ్ అయినాయి కదా. సో 390 and 250 2 బైక్స్ వచ్చాయి. ఇప్పుడు మాకు మేబీ ట్రయల్స్ కూడా ఉంటాయి ఆడ, కావాలంటే మేము తీసుకోవచ్చు రెంటల్ కోసం.
కానీ అసలు బండ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. 250 390 అయితే అది కూడా నా ముందరనే ఉంది, అక్కడ ఉంది బండి అయితే. సూపర్ ఉంది బండి మాత్రం, అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే మాత్రం 250 కన్నా 390 కన్నా అప్గ్రేడ్ కావాలి. ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి దాంట్లో. మోస్ట్లీ వీల్ అయితే నేను ఇప్పుడు ట్రాక్లా దానికి మనీ ఇక అదే 390 ఇది మనీ పే చేసి అయినా సరే నేను కుడతాను అదైతే ఆఫ్ రోడింగ్. ఎందుకంటే అస్సలు నేను చెప్పలేకపోతున్నా, వేరే లెవెల్ ఉంది అసలు బండి అయితే. అబ్బా మళ్ళా పడ్డాయి మనసు దీని మీద, ఒక మనసు పడ్డాయి ఒక 5 years. ఇప్పుడేమో మళ్ళీ దాని మీద పడ్డది. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటున్నా తెలియదు, కానీ నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ ఆగి మాత్రం పక్కా అడ్వెంచరే. నెక్స్ట్ అయితే దిగుతుందో తెలియదు, ఇక సస్పెన్స్ అనుకోవాలి ఇక నాకే. అది కూడా 390 అది. ఇదే 390. ఓ చూస్తుంటేనే మనసు ఆగుతలేదు అస్సలు. దీన్ని నడపాలి ఈరోజు. రచ్చ పర్లేదు కానీ దీన్ని మాత్రం రచ్చే. ఫైనల్లీ ట్రాక్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. మొత్తం ఆగం వాము. మొక్క గ్రూప్ అనుకున్నా ఎన్ని అనం ఉన్నాయండి ఇక్కడ. బాస్ మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేసారు. ట్రాక్ అయితే సెట్ ఉంది. Or don't think in a way ki I am not a professional or I don't have any experience. Can I enter the track? Don't keep your own assumptions. So that's a flat track you can see. So this is our track which will be experiencing today. It's a 2.3 or 3 kilometer circuit, entire circuit. So basic techniques, let's not learn in detail or in depth. Basic techniques, keep your bike, you should play not only in this track, in motocross tracks you should play between 2 and 3, mostly in first gears. So these are the 3 main gears you will be focusing on, 1 2 3. Mostly people will be in 1 second gear. Third is very rare unless until you see a straight flat road. So again when you enter that cornering, again you will be dropping to your first gear to turn. So maintain in first, second and third gear. So your seating postures, so it varies from bike to bike. So mostly try to, your thighs should be gripped to your tank. So in generally what we do in touring segment or on roads, not off roads, so we'll be very stiff, we'll be riding very stiff in this way. So this will be our seating posture. Whereas in motocross it varies because that immediate maneuvering, immediate turning is very important. So again it varies from bike to bike. Just try it on. If it's working for your bike, it's well and good. If not, just make yourself comfortable. So basically the seating posture should be up front. So your chest should be leaning towards your tank and your crouch should be very close to your tank. So you will be sitting very close to your tank. And your thigh should be attached to your tank. So this should be your position. Again, chest forward. Your back should be a bit curved, not relaxed position. A bit curved. Don't sit normally. You should be like this. The main and important thing in motocross is your handle positions or your hand positions or elbow position. In touring, we'll be riding like this. Whereas in motocross, it should be like this.
So your elbow should be outwards. The reason why is, so let's say if you are riding like this, and if you have any obstacle up front, so let's say it's a hurdle or any jump, if you are riding like this, there might be a chances of cracking your bones because of this position. You'll not have this turn, this comfort, you'll not get. If it's outwards, you'll be having a lot of comfort to turn your vehicle. At the same time, your elbows will be very free. సో దిస్ ఈస్ ట్రాక్. ఆ బండ్లు అయితే మొత్తం ఇక్కడ పార్క్ చేసినాం. సో ఇప్పుడైతే బండ్లకి మొత్తం ఏబిఎస్ అండ్ ఫస్ట్ మీకు ట్రాక్ చూపిస్తాను. ఇది ట్రాక్ అన్నమాట. సో ఆన్ రోడ్కి ఆఫ్ రోడ్కి ఇప్పుడు చాలా తేడా తెలుసుకున్నా. మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడైతే టోటలీ ఏబిఎస్, హెయిర్, మిర్రర్స్, ఇంకా బైక్ ఏమన్నా యాక్సెసరీస్ ఏమైనా ఉంటే మొత్తం రిమూవ్ చేయాలి. అవి ఏబిఎస్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. ఎయిర్ ప్రెషర్ కూడా మీడియంలో ఉండాలి, ఎందుకంటే ట్రాక్ చూస్తున్నారు కదా ఇక. సో ట్రాక్ ఎఫెక్ట్ అనమాట. ఈ టర్నింగ్స్లో ఎక్కువ హెవీ హెయిర్ ఉందనుకోండి ప్రాబ్లం అవుతుందంట. అది ప్రణీత్ అని అయితే చెప్పిండు. బ్రీఫ్ అయితే చేసిండు ఇంతమంది అందరికీ. మస్తు చేసాను ప్రణీత్ అని అయితే బ్రీఫ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ వెళ్ళేసి ఒకసారి చూడాలి ఇక. Making even the basic cost, and that's when Praneeth stepped in, bringing up Kirak riders on a continuous basis, which motivated me to continue the track no matter the cost. So even if it is a loss, even if I'm putting it from my own money, from the salary I earn, we're still continuing, and this is one of the teams apart from X-Tribe. Manish. సో ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రాక్. ఇంతకుముందు ఒక 2-3 ల్యాప్స్ కొట్టిన. సో ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది ట్రాక్ అనేది నాకు. నాట్ ఈజీ. ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఈజ్ నా బండిలో ఒక ఆఫ్ రోడింగ్ మోడ్ ఉందని జస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది నాకు. ఏబిఎస్ ఆఫ్ చేయడానికి మోటో స్పోర్ట్ అనేసి ఒక మూడ్ ఉంది, ఆ మూడ్ యాడ్ చేసుకోవాలి. సో నా బ్యాక్ టైర్ అయితే నెక్స్ట్ లెవెల్ స్కిడ్ అవుతుంది. బట్ ఐ కాంట్ సీ. పాపం చచ్చిపోతుంది మా భుజముండ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకుంటుంది ఇది. ఈ కొడుకు నన్ను ఇట్లా పట్టుకొని వచ్చి కొడతాడని. సారీ బేబీ. ఆఫ్ రోడింగ్ అంటే పిచ్చి. నిన్నే ఆఫ్ రోడింగ్ చేసేసిన. సోహెల్ బ్రో కొంచెం వీడియోస్ తీయమని అవే తీస్తున్నాడో ఏం చేస్తున్నాడో అని కెమెరా పట్టుకొని ఎత్తున్నాడు ఆడ. సో తీస్తే మాత్రం బాగుండు. నా బండి సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. బండి షెడ్కే ఈ రైట్ తోటి
ఫస్ట్ ఒక ల్యాబ్ అయితే నార్మల్గా ట్రై చేద్దాం, ఎందుకంటే బండి 390 ఫస్ట్ టైం పట్టుకోవడం నేను, దాంట్లో అడ్వెంచర్. సో ఫస్ట్ ఒక చిన్న ల్యాబ్ వేసేసి ఫస్ట్ బండి ఏందో అర్థం చేసుకుందాం. .390 is a different feel. This one good, but కొంచెం నా బండి బాగా అలవాటైంది కాబట్టి ఇది కొంచెం తేడాగా ఉంది. ఆఫ్ రోడింగ్ సూపర్. 390 ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం పుట్టుకోవడం నా బండి తర్వాత. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. రే ఒక ల్యాబ్ మొత్తం చాలా. మా ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే ఫినిష్. ఇప్పుడు లంచ్ కూడా ఇప్పుడే వేసేసినాం, చాలా లేట్ అయింది లంచ్. సో ఇప్పుడు ఎక్కడ అక్కడ డిస్పాస్. సో నేనైతే ఇక్కడ వెళ్తున్నాను, మీ విలేజ్కి వెళ్తున్నా. సో వీళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి. ఇక ఫ్యూల్ కొట్టించుకొని ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతాం, ఎందుకంటే నైట్ కూడా నిద్ర లేదు. సో కొంచెం బాడీ టైర్డ్గా ఉందన్నమాట, అందుకని చెప్పేసి వెళ్తా. ఇంకా ఈ నుంచి ఒక 14 కిలోమీటర్స్ కొత్తగూడ అనేసి ఆడికి వెళ్ళి వెయిట్ చేయాలి. 2 పర్సన్ వస్తున్నాడు, వాళ్ళని పిక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి నేను. సో ఈరోజు రైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఫైనల్లీ హాఫ్ రోడింగ్ అస్సలు ఇచ్చి పడేసిన అని నేను అనుకుంటున్నా, తెలియదు మరి ఇచ్చి పడేసిన లేదు. సో వీడియోస్ అయితే నేను జస్ట్ ఫ్రంట్ తీసుకున్నా, బ్యాక్ నుంచి అయితే వీడియోస్ ఎవరు తీసుకోలేరు కనుక్కున్నాను నేను ఆల్రెడీ. ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. మాకు ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అన్నమాట. సో ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి, చూసిన ఫొటోస్ నేను. ఇంకా ట్రాక్ అయితే అది అంటే ప్లేన్ ట్రాక్ కాబట్టి నా బండి ఓకే. నా బండి కూడా పాపం ఈరోజు మస్తు సతాయించిన బండిని మాత్రం, లిటరల్ ఏడ్చింది అనుకో ఇక. సో అంతే ఇక ఈరోజు అయితే మొత్తానికి చిల్ అయినా, ఏదో కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసిన ఆఫ్ రోడింగ్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ ఎక్కుతా. ఇంకా ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ లోపలికి మొత్తం ఎక్కేసింది అన్నమాట ఆఫ్ రోడింగ్ అనేసి. నెక్స్ట్ ట్రాక్స్ కూడా వేయాలి ఇక. చలో మరి ఇక ఇప్పటితోటి నా బ్లాగ్ కంప్లీటెడ్, ఎందుకంటే ఈ నుంచి ఇంకా నేను చాలా పోయేడుతుండదు. సో బ్లాగ్ అయితే ఇక్కడనే ముగిచేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.